స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గత 18 సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో 6 నిమిషాలు పనిచేస్తూ ఎంతగానో కష్టపడ్డ వ్యక్తిని. నాకు ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను పొద్దున్న లేచి 4 గంటలకు లేచి వార్డులో తిరుగుతూ అందరు నా వార్డులో వాళ్ళని ఓట్లు అడుగుతూ నేను కష్టపడుతున్నా. మీరు నన్ను బలపరిచినటువంటి స్టూల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే ఈరోజు పొద్దున్న లేచి తిరుగుతున్నా. అదే నన్ను గెలిపించిన తర్వాత అదే విధంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. అలాగే గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో ఎల్లంరెడ్డి గారు, రామకృష్ణ గారు ఎలాగైతే గ్రామ పంచాయతీ ఎలా అభివృద్ధి చెందిందో, ఎలా అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందో, అలాగే ఈరోజు ఆనందన్న గారిని ఉంగరం గుర్తుపై ఓటేసి మనం గెలిపించుకుంటే 2 ఏళ్ల తర్వాత ఇలాగో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మన ఆనందన్న గారు సర్పంచ్ గా ఉంటారు, అక్కడ సీఎం, ఇక్కడ సర్పంచ్. మన కడతాలు చాలా అభివృద్ధి పనుల్లో ముందు కొనసాగుతుందని చెప్పేసి మీకు అందరికి ఒకటే మనవి చేస్తున్నాను. ఉంగరం గుర్తుపై ఓటేసి అన్నను గెలిపించి ఆనందాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. అలాగే 3వ వార్డులో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, స్టూల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు 5 ఏళ్ల సేవ కూడా వర్క్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శేఖర్. అదేవిధంగా 4వ వార్డు